హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వీడియోలో ఏంటి భయ్యా నువ్వే చెప్పావు, టీసీఎస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ పెడితే మనం సర్వ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుందని నువ్వే ప్రీవియస్ వీడియోలో చెప్పావు. బట్ ఈ వీడియోలో నువ్వు తమ్నేల్ అయితే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే టీసీఎస్లో సర్వైవ్ అవ్వగలరు, ఎలాంటి వీడియో చూడాలని పెట్టావు. ఏంటి భయ్ ఇది ఏంటి అని మీకు డౌట్ వచ్చిండొచ్చు. సో మీరు ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. అవునండి, మీరు ఈవెన్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా కూడా టీసీఎస్లో వర్క్ చేసే ఆపర్చునిటీ మీరు వర్క్ చేయగలరండి. ఈ వీడియో మీకు ఫుల్గా వాచ్ చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. హాఫ్ వీడియో చూసేసి మీరు ఏం అర్థం కాలేదని మళ్ళీ కామెంట్స్ అలా చేయడానికి మీకు ఒక దాని క్వశ్చనింగ్ రాకుండా మీరు ఈ వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి. సో ఫస్ట్లీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ దిస్ వీడియో. సో ఫస్ట్లీ మీరు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఏ టెక్నాలజీస్ అంటే టెక్నాలజీ వదిలేయండి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఏదైతే మీరు ఇప్పుడు జాబ్ అనేది నెసెసిటీ అందరికీ. సో జాబ్ అనేది అందరికీ నెసెసిటీ, అందరికీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లైక్ అంటే ఎక్స్పీరియన్స్ అనేది పక్కన పెట్టేయండి. సో ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు ఇప్పుడు అందరూ Naukri.com యూస్ చేస్తుంటారు. సో Naukri.comలో రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు కాల్స్ వస్తాయి. డైరెక్ట్ టీసీఎస్ నుండి వస్తే మీరు లిఫ్ట్ చేయకండి, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు కాబట్టి దాంట్లో బీజీవి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో మీకు కొన్ని కంపెనీస్ వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సమ్ కంపెనీ, ద క్లయింట్ ఈస్ టీసీఎస్ అంటారు. అంటే ఇక్కడ ఏమంటే పేరోల్ అనేది పే రోల్ కంపెనీ అనేది డిఫరెంట్, క్లయింట్ అనేది టీసీఎస్. సో మీరు పేరోల్ కంపెనీకి పర్మనెంట్ అవుతారు, క్లయింట్కి టీసీఎస్ అనేది క్లయింట్ ఉంటుంది, దానికి మీరు వర్క్ చేస్తారు అంతే. సో ఈ విధంగా అయితే మీరు టీసీఎస్కి అయితే వర్క్ చేయొచ్చు. మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దీని గురించి. ఏమంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏది చేస్తుంది భయ అంటే మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సింపుల్గా అయితే అని చెప్తాను, ఎక్కువ ల్యాగ్ చేయను వీడియోని అయితే నేను. సో ఫస్ట్లీ పేరోల్ నుండి మీకు వస్తుంది, కాల్ చేస్తారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించేది ఎవడు? పేరోల్లోడు. మీ రెజ్యూము, మీ అప్లికేషను, సంథింగ్ ఏదైతే ఉంటాయో మీ రెజ్యూము, కవర్ లెటర్ అవన్నీ క్లయింట్కి షేర్ చేస్తారు. సో వాడు క్లయింట్ మీకు మీటింగ్ పెట్టి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఒకవేళ మీరు ట్రాక్ చేసినా కూడా మీకున్న ఎంటైర్ ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్స్, అన్ని పే స్లిప్లు అన్నీ, మీరు ఎడ్యుకేషన్ ఏదైనా మీరు ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు కదా, ఎక్స్పీరియన్స్ లెటర్స్ అన్నీ మీరు పేరోల్ కంపెనీకి షేర్ చేస్తారు అంతే. పేరోల్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూస్తుంది. సో నేను చెప్పేది ఏమంటే పేరోల్ కంపెనీస్ 80% అసలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతైతే చెక్ చేయకపోగా మీరు ఈవెన్ ఎటువంటి కంపెనీలోనే తీసుకోండి ఎక్స్పీరియన్స్. మీరు ఈవెన్ దో ఇఫ్ యూ పుట్ ప్రాక్సీనా ఎడ్యుకేషన్ ఆల్సో దే వోంట్ చెక్. అంటే అక్కడ ఈవెన్ మీరు ఎడ్యుకేషన్ సంథింగ్ ఏదైనా పెట్టినా కూడా అక్కడైతే చెక్ చేసే ఛాన్సెస్ అయితే చాలా రేర్ అండి, నేను చూశాను. సో అందుకే చెప్తున్నాను, అదర్వైజ్ ఐ వోంట్ టెల్ ఎనీథింగ్. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ అనేది పేరోల్ కంపెనీనే చేస్తుంది. టీసీఎస్కి ఎటువంటి ఏమంటే రిలేషన్ ఎటువంటి ఓన్లీ మీరు అసెట్ తీసుకుంటారు టీసీఎస్లో, ఆఫీస్కి ఉంటే ఆఫీస్కి వెళ్తారు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. ఓకే, మీరు ఈ ఓన్లీ వర్క్ అయితే చేస్తారు. ఇది ఒకటండి పేరోల్ కంపెనీ. ఇలా అయితే టీసీఎస్లో వర్క్ చేయరు ఒకటి. సెకండ్ వచ్చేసరికి కాంట్రాక్ట్ హైర్. ఇప్పుడు మీరు సంథింగ్ 1 year ఎక్స్పీరియన్స్ పెట్టింటాడు, 1 year ఎక్స్పీరియన్స్ పెట్టి ఇప్పుడు కాంట్రాక్ట్ హైర్ అని 1 year ఎక్స్పీరియన్స్ హైర్ చేసుకుంటుంది. కాంట్రాక్ట్ హైర్ అని 1 year చెప్తారు. మీరు అక్కడ కాంట్రాక్ట్ 1 year చేస్తే పర్మనెంట్ టీసీఎస్ చేస్తామంటారు. అప్పుడు ఆ 1 year పేరోల్ వేరే ఉంటుంది. సో మీరు అక్కడ 1 year మీరు ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత మీరు రియల్ టైం 1 year అవుతుంది. అప్పుడు టీసీఎస్కి షిఫ్ట్ అయ్యారంటే టీసీఎస్లో. సో ఈ విధంగా టీసీఎస్కి వర్క్ చేసే ఆపర్చునిటీ సెకండ్గా దొరుకుతుంది. ఏంటి? కాంట్రాక్ట్ హైర్ అండ్ పేరోల్ కంపెనీస్ ద్వారా మీరు టీసీఎస్లో వర్క్ చేసే ఆపర్చునిటీస్. అండ్ ఒకవేళ మీకు డ్రీమ్ కంపెనీ లేదా ఫేవరెట్ కంపెనీ నేను అందులోనే వర్క్ చేయాలని ఉంటే ఈ విధంగా అయితే టీసీఎస్లో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి కూడా ఈ విధంగా అయితే వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే మీరు పొందవచ్చండి. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్. థ్యాంక్ యూ.